హాయ్ అండి. మిర్చి బజ్జీలు, పులవ రైసు, గోపి పొకాడీలా చేశాను. అట్లానే మళ్ళీ గోపి అంటారు, మళ్ళీ కాలీఫ్లవర్ అంటారు. బీట్రూటు నూడిల్స్తో పాయసం కూడా చేశాను. అదిరిపోయినాయండి. నేను మిర్చి బజ్జీలు ఎలా చేస్తానంటే, కొంచెం మిర్చీలు అయితే ఫస్టే ఉడికించి దాని లోపట చింతపండు, నువ్వుల పొడి పెట్టి శనగపిండిలో ముంచి ఇలా ఫ్రై చేసుకుంటాను. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అలాగే కాలీఫ్లవరు కొంచెం కార్న్ఫ్లోరు సాల్ట్ వేసి ఉప్పు కారం వేసుకొని అవి డీప్ ఫ్రై చేసి ఇలా పులవ రైస్లో కలిపిస్తాను. పులవ రైస్ ఫస్ట్ ఉడికించి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుందండి. చాలా వీడియోలో చూపించాను. గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే. మీల్ మేకరు, గోబీ పొకాడి ఇందులో మిక్స్డ్ కలిపేసాను. అవి ఓన్లీ మనకి కార్న్ఫ్లోర్లోనే ముంచేసి ఉప్పు కారం వేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి. మిర్చి బజ్జీలు అంటే అదిరిపోయినాయి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు నేను చేసేటివైతే. మధ్యలో నువ్వుల పొడి, చింతపండు ఉంటుంది కాబట్టి పుల్లగా బయట కారంగా చాలా బాగుంటుంది. శనగపిండిలో కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే మనం నూడిల్స్ కొంటాం కదండి ప్యాకెట్, దాంతో పాయసం. నూడిల్స్ చక్కగా చిన్నగా ఇరిసేసుకొని, ఇది నూడిల్స్ అంటే ఇరిసేసుకొని నేతులు వేపుకొని కాజు బాదం అన్నీ వేసుకొని అట్లానే మనకి 1 గంట పాటు నానబెట్టుకున్న సాబ్దాను వేసి ఉడికించుకొని బెల్లం వేసి ఉడికించిన తర్వాత కింద దించిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే చిక్కటివి యాడ్ చేసుకుంటే ఇలా అవుతుంది. మనకి బెల్లంతో చేసుకోండి, అదిరిపోయింది. ఇంకొకసారి చేసి కూడా చూపిస్తాను. ఈరోజు టైం లేక అన్నీ కూడా ధనాధన చేసేవలసి వచ్చింది. టేస్ట్ అదిరిపోయింది.